అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న సమయంలోనే సినీ రంగ ప్రముఖులంతా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడి వచ్చారు. సినీ ప్రముఖులంతా వెళ్ళొచ్చిన తర్వాత ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. కేవలం ముఖ్యమంత్రి చెప్పిన విషయాలను మాత్రం విని వచ్చేశారు తప్ప పరిశ్రమకు ఏది కావాలో చర్చించే అవకాశం అక్కడ లభించలేదు అంటూ చర్చ జరుగుతోంది. మరి సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రితో జరిపిన చర్చలో జరిగిందేంటి, వాస్తవం ఏంటి? ఈ వివరాలు మాట్లాడటానికి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ముఖ్యమంత్రితో జరిగిన మీటింగ్ గురించి. సురేష్ బాబు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరేంటయ్యా జరిగినాయి జరగలేని అన్ని మీరు ఎలా చెప్తారు? సురేష్ బాబు గారు, అదే క్లారిటీ మీ దగ్గర నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాం. నిజానికి మీరు వెళ్ళి వచ్చిన తర్వాత అంతా సహృద్భావ వాతావరణంలో జరిగింది. ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్గా హైదరాబాద్ని ఎలా మార్చాలన్న దాని గురించి కూడా మాట్లాడామని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏది చెప్పారో అది వినొచ్చేశారు తప్ప మీరు కనీసం మాట్లాడటానికి అవకాశం లేదు అనే ప్రచారం జరుగుతోంది. ఆల్ రాంగ్ అమ్మా. నాకు అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో ఎందుకు కొట్టి నెగిటివ్ న్యూస్లు పంపిస్తారో నాకు ఎందుకు అర్థం కాదు. వి వెంట్ సీఎం అంటే ఎండ్ ఆఫ్ ద మీటింగ్ నేను పర్సనల్గా సీఎం గారికి ప్రాబబ్లీ దిస్ వాజ్ ద మోస్ట్ కార్డియల్ రిలేషన్షిప్ ఆర్ కార్డియల్ డిస్కషన్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్స్ అండ్ పీపుల్ అని నేను చెప్పాను. నేనే అన్నాను, సార్ చాలా మీటింగ్స్కి నేను అటెండ్ అయ్యాను, ఇంత కార్డియల్గా ఇంత హోల్ హార్టెడ్గా సాటిస్ఫైడ్గా ఐ హ్యావ్ నాట్ గాన్ బ్యాక్ అండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని నేను చెప్పాను. ఐ స్టార్టెడ్ ద కాన్వర్జేషన్. We were very clear. The industry is not a politically aligned industry. We are a political, we are a religious. We are a non-political or a non-religious body. That is the film industry, Telugu film industry. మేము ఎప్పుడు అలానే ఉన్నాం. And we will always be like that. మధ్యలో ఏదో అటు ఇటు వెళ్తాయేమో కానీ పీపుల్ మైట్ ఇండిపెండెంట్గా పీపుల్ మైట్ హ్యావ్ ఎలిజియన్సెస్ టు పార్టీస్. బట్ యాజ్ అన్ ఇండస్ట్రీ వీఆర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ కేర్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. Adi clarity, and they were very appreciative of that. Second thing, we spoke about how from Hyderabad we came to, from Andhra, Chennai nunchi Hyderabad ki ella vacham. The great satisfaction that all of us of making this industry so great. The next dream for all of us is to make Hyderabad, the Telugu film industry, the national and international hub. Already man Rajmouli, Kalkilu, Pushpalu, they've already taken us to that plane. We want to be the biggest film industry in the world, and we want it to be out of Hyderabad. That's all our wish. తర్వాత అందరూ కావాల్సినవి అన్నీ చెప్పారు, ఆయన అన్నీ విన్నారు, అన్నీ నోట్ చేసుకున్నారు. బట్టి విక్రమార్కుడు గారు ఈచ్ వన్ వాట్ ఈచ్ పర్సన్ ఆస్క్డ్, he made a note of all the points. సీఎం గారు and what they had on their mind also, they also told that what they want to do, what they want to do for society, what they want to do for people. He spoke about all those things and all very relevant topics. Ante మనం సొసైటీని ఎటు డైరెక్ట్ ఫైనలీ a leader will direct whichever side the society goes. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. He directed the country in one direction. Now some people will say different things about him, but because of him so many great things have happened in this country. Decisions of Manmohan Singh in his 10 years made a lot of things improve for our country. Every leader, today Modi garu does something, tomorrow Revanth Reddy garu does something. When leaders at the top direct their institution or their nation, that's when we move in a positive way. ఇప్పుడు టాటా మొన్న చనిపోయారు. హీ డైరెక్టెడ్ జేఆర్ఈ టాటా ఆర్ రతన్ టాటా వచ్చినప్పుడు ఏదేదో అనేవాళ్ళు అందరూ. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ హీ హెస్ లెఫ్ట్. యాజ్ మనం కూడా వాట్ ఈస్ ఇట్ దట్ వీ వాంట్ అవర్ లైఫ్స్ టు బీ? మేము తెలుగు సినిమా నిర్మాతలం, మేము సినిమా నిర్మాతలం. వాట్ డు వీ వాంట్? వీ వాంట్ బెటర్ థింగ్స్ ఫార్ అస్ టు మేక్ ఫిలిమ్స్. మా సినిమాలు తీసుకునేదానికి బెటర్ ఎన్వైరన్మెంట్, బెస్ట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే మేము బాగా తీసుకోగలం. సార్, సురేష్ బాబు గారు, నిజానికి అప్పట్లో కంటే ఇప్పుడు డిజిటలైజేషన్ తర్వాత సినిమా స్వరూపమే మారిపోయింది. అఫ్కోర్స్ అన్ని స్వరూపం మారిపోయింది, మీడియా స్వరూపం మారిపోయింది, సినిమా స్వరూపం మారిపోయింది. అప్పట్లో ఏదో కొద్దిమంది చేతుల్లో ఉండేది, ఇప్పుడు అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొబైల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని కూడా చెప్పొచ్చు. సో నిజానికి ఇప్పటికిప్పుడు సినీ పరిశ్రమకున్న సమస్యలు ఏంటి? సమస్యలు ఎప్పుడు ఉంటాయి. వాట్ ఈస్ ద కీ సమస్య? బెటర్ స్కిల్స్.
నాకు కథలు ఇంకా బాగా చెప్పటం నాకు నేర్చుకోవాలి. అప్పుడే సినిమా చూస్తాడు. ఆల్ మై టెక్నికల్ స్కిల్స్ హ్యావ్ టు బీ మచ్ బెటర్ దెన్ వాట్ దే వేర్ బిఫోర్. 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల ముందు కూడా స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్ నేను బెటర్గా చేయగలిగితేనే నా సినిమా బాగా చూస్తారు. ఇప్పుడు రాజమౌళి బాహుబలి ఎందుకు చూశారు? పాత రోజుల్లో కూడా ఫోక్లోర్ సినిమాలు, మైథలాజికల్ సినిమాలు ఉన్నాయి కదా. హీ అప్డ్ హిస్ స్కిల్ ఆఫ్ హిస్ స్టోరీ టెల్లింగ్, హీ అప్డ్ ద విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ, హీ అప్డ్ ఎవ్రీథింగ్, అండ్ దట్ ఫిల్మ్ బికేమ్ అ నేషనల్ హిట్ హెడింగ్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్. ఫైనలీ ఇండస్ట్రీకి కావాల్సింది టాప్ క్వాలిటీ స్కిల్స్, టాప్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్స్ ఆల్ వీ నీడ్. అది వస్తే ద ఇండస్ట్రీ విల్ గ్రో బై ఇట్ సెల్ఫ్. అది ప్రొవైడ్ చేయడానికి సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా? ఆ రోజు గవర్నమెంట్స్ ల్యాండ్ కొంచెం సబ్సిడైజ్ రేట్స్లో ఇవ్వటం వల్ల నాగేశ్వరరావు గారో లేకపోతే మేము పద్మాలయ వాళ్ళం మేమందరం మా నాన్న వాళ్ళు కట్టింది బికాస్ వీ గాట్ సమ్ బెనిఫిట్స్, బట్ వీ స్పెండ్ మచ్ మోర్ మనీ. దట్స్ వాట్ నాగార్జున ఆల్సో స్పోక్ అబౌట్. దీస్ ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెసెస్. వీ నీడ్ సమ్ సబ్సిడీ, వీ నీడ్ సమ్ హెల్ప్. విత్ దట్ హెల్ప్ ఇప్పుడేంటి, the whole industry is becoming a tech-based industry, technology. Already Hyderabad is a IT, technology growing state. మేము వాళ్ళు ఎలా కలిపి ఇప్పుడు ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి సో మచ్ ఆఫ్ AI వస్తుంది మా సినిమాల్ని వాటిని సెట్ చేయడానికి. సో వీ మస్ట్ బీ ఆన్ టాప్ ఆఫ్ ద టెక్ టు బీ ఏబుల్ టు టెల్ అ బెటర్ స్టోరీ. దట్స్ ఆల్ ఇట్ ఇస్. అంటే నిజానికి అలాంటి సినిమాలు తీయాలంటే కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టాలి. అలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వాలు బెనిఫిషియర్లకు టికెట్ల రేటు పెంపటానికి అనుమతినివ్వకపోతే అది సినీ పరిశ్రమపై భారం పడుతుంది, నష్టం కలిగిస్తుందని అనుకుంటున్నారా? స్మాల్ పార్ట్ అమ్మది, చాలా చిన్న. టు మీ దట్ ఈస్ అ మినిస్క్యూల్ పార్ట్. ఇదే సినిమా పుష్ప తీసుకోండి, అది ఏ రాష్ట్రంలో ఆల్ టైమ్ రికార్డు, హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం. అక్కడ ఏమైనా బెనిఫిట్ ఉందా? దానికి బెనిఫిట్ షోలు కానీ ఏదైనా ఉందా? అక్కడ జనానికి బాగా నచ్చింది, చూశారు, ఆడింది, అంతే. దీస్ ఆర్ స్మాల్ బెనిఫిట్. సబ్సిడీస్ లాంటి ఈ బెనిఫిట్ షోను లేకపోతే టికెట్ రేట్లు ఇవ్వటం, దీస్ స్మాల్ సబ్సిడీస్, దట్స్ ఆల్ టు మీ, అకార్డింగ్ టు మీ. ఎందుకంటే సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ వాంట్ దోస్. అదే టికెట్ 300 రూపాయల బదులు 150 రూపాయలు ఉంటే 5 సార్లు చూస్తాడు, 300 ఉంటే 2 సార్లు చూస్తాడు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ దోస్ ఆర్ ద స్మాలర్ పార్ట్స్ ఆఫ్ ద బిగ్ పిక్చర్ అకార్డింగ్ టు మీ. The big picture is to get top skilling, top talent, top technology to work, and a very comfortable atmosphere to work. ఇప్పుడు నా చుట్టూ నాకన్నా తెలివిగల వాళ్ళు ఉంటే నేను బెటర్గా పనిచేయగలను, మోర్ కాంపిటేటివ్గా పనిచేయగలను. నేనే రాజుని అనుకొని నేనే చేస్తా ఉంటే వీ వోంట్ గెట్ ఎనీవేర్. టుడే ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్. యు ఆర్ టేకింగ్ యువర్ ఫిలిం టు అ వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్. మా ఊర్లోనూ రిలీజ్ చేయటం లేదు. ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఐఎమ్ పుట్టింగ్ ఇట్. ఇవాళ మన తెలుగు సినిమాలు మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చూస్తున్నారు. దట్స్ నాట్ ఆర్ ఎయిమ్. మన తీస్తే సినిమా వరల్డ్లో ప్రతి ఒక్క మనిషి ఎలా చూస్తాడనేది చూసుకోవాలి. దానికి మనం ఎటు వెళ్ళాలని ఆలోచించాలి తప్ప ఈ మిగతా అన్ని స్మాల్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ఇష్యూస్ టు మీ, నా పర్సనల్. సురేష్ బాబు గారు, అంటే నిజానికి ప్రభుత్వం నుంచి పరిశ్రమకు సహకారం కావాలి, కానీ పరిశ్రమ పెద్దలంతా అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న సమయంలోనే వెళ్ళటం అంటే అలా కుదిరిందమ్మా. బికాజ్ ఎఫ్డిసి చైర్మన్ కూడా అప్పుడే వాళ్ళు నియమించారు. నార్మలీ ది ఎఫ్డిసి చైర్మన్ కోఆర్డినేట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఇండస్ట్రీ. గవర్నమెంట్స్ ఎప్పుడు ఒక ఎఫ్డిసి చైర్మన్ పెడతారు. పాత రోజుల్లో డివిఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే అందరిని వెళ్ళి షేక్ హ్యాండ్ చేస్తారు. మామూలుగా మీరు చూడండి, ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు టీడీపీ ఉంటే చంద్రబాబు నాయుడుని గెలుస్తాం, రాజశేఖర రెడ్డి గారిని వెళ్తే ఆయన, అప్పుడు టీడీపీ ఉంటే ఎవరో రాఘవేంద్ర గారు, మురళీమోహన్ గారు, వాళ్ళు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరు బంగారు గారు అని వాళ్ళు, ఇంకోరు ఎవరు, హూఎవర్ ఇస్ క్లోజర్ టు దట్ పార్టీ విల్ మేక్ ఇట్. అదర్వైజ్ official connection between the film industry and the government is a Film Development Corporation. A week ago, Dil Raj గారికి ఇచ్చారు. ఆయన ఏదో ఫారెన్ వెళ్ళారు వాళ్ళ సినిమా వచ్చిన వెంటనే ఆయన కోఆర్డినేట్ చేశాడు. ఇట్ హ్యాపెన్ టు బీ దిస్ అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. దట్ ఈస్ అన్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ దట్. ఆ ఇష్యూ కూడా మాట్లాడాం. వీ వర్ సాడ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద థియేటర్. అవి కూడా ఎలా డిస్టార్ట్ చేస్తారు?
నేను నిన్న ఏదో ప్రెస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. వాట్ వాజ్ ఐ టాకింగ్ అబౌట్? ఐ వాజ్ టాకింగ్ అబౌట్ హౌ డు వి కండక్ట్ అవర్ సెల్వ్స్, హౌ డు వి, ఇప్పుడు నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నాను. నాకు రోజు పని ఏంటి? ఐఎమ్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ద యంగర్ జనరేషన్. వాళ్ళకి వాట్ ఫ్యూచర్ ఆర్ వీ గోయింగ్ టు గివ్ దెమ్? హౌ డు వీ గైడ్ దెమ్? హౌ డు యూ మెంటర్ దెమ్? రీసెంట్ లాస్ట్ అబౌట్ 3 months ago నేను జపాన్ వెళ్ళాను. అక్కడికి వెళ్తే ద వే ద పబ్లిక్ రెస్పెక్ట్స్ పబ్లిక్ ప్రాపర్టీ, వాడు ప్రైవేట్గా వాడి ఇంట్లోపల ఏమైనా ఉంటుంది కానీ పబ్లిక్ ప్రాపర్టీలో పబ్లిక్ బిహేవియర్ ఇస్ అవుట్ స్టాండింగ్. దట్ ఈస్ సంథింగ్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్. నేను ఒక ట్రైన్లో వెళ్తుంటే గోలగా అరవటం, నేను ఫోన్ పట్టుకొని అరుసరుస్తూ మాట్లాడటం. వెన్ ఐ గో టు సినిమా థియేటర్ వేస్తారుగా, ప్లీజ్ డోంట్ టాక్ ఆన్ యువర్ ఫోన్. మనం సినిమా చూసినవాడు ఎడ్రా వాడు మాట్లాడటం ఏంటి అన్నీ? లెర్న్ హౌ టు బిహేవ్ ఇన్ పబ్లిక్. అండ్ వెన్ వీ గో ఫర్ దీస్ ఈవెంట్స్ ఆల్సో వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. తెలుసు అక్కడ జనాలు తోసుకుంటారు. వీ షుడ్ బి కాషియస్ అండ్ దట్ ఈస్ అ ట్రైనింగ్ దట్ వీ నీడ్ టు గివ్ ఆర్ యంగ్స్టర్స్. దట్ సివిక్ సెన్స్ అండ్ ట్రైనింగ్. వాళ్ళేంటి నేనేదో అర్జున్కి, బన్నీకి, రాణాకి ఇలాంటి వాళ్ళతోటి ఇలాంటి దీస్ పీపుల్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ ఇన్ దేర్ లైఫ్స్. ఆల్ ఆర్ యంగ్ స్టార్స్ ఆర్ సూపర్ అచీవర్స్. They've at 30, 40, they've become, really they've achieved a lot. Any of these heroes, whether it's Bunny or Rana or Venki or not Venki, Chaitanya, Nani, all of them, what achievements they've done. So, అది డిస్టార్ట్ చేస్తారు. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. నేను అందుకనే మామూలుగా మన వాళ్ళకి వద్దంటాను. లెట్ us టాక్ పాజిటివ్లీ, లెట్ us సీ వాట్ కెన్ గో ఫార్వర్డ్. ఎవ్రీ మార్నింగ్ మనం లేస్తే మనం ఏం ఆలోచించాలా? హౌ డు యూ మేక్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్ బెటర్? Across your life you make better, your family, everybody there. Then yesterday we were having a meeting in the college, నేను వెళ్ళలేకపోయాను. We are so worried what is going to happen to the future of jobs. ఏ వస్తుంది, అది ఏ పేస్లో వస్తుందో ఎవరికి తెలియదు. హౌ డు వీ రీస్కిల్ అవర్ సెల్వ్స్? హౌ డు యూ బికమ్ రెలవెంట్? ఇప్పుడుండే జాబ్స్ అన్నీ అది మెషిన్ చేసేస్తూ ఉంటుంది, కథలో పాటలో కూడా రాసి పెట్టేస్తుంది. సో హౌ యూ గోయింగ్ టు రీస్కిల్ యువర్ సెల్ఫ్? What is it that we are going to do? We have to start thinking about those things. సురేష్ బాబు గారు, నిన్న మీటింగ్లో సుమారు 2.5 గంటల పాటు చర్చించారు. సో అంటే అల్లు అర్జున్ వివాదం గురించి కూడా మాట్లాడామని చెప్తున్నారు కదా, అంటే అక్కడ ఎలా వచ్చింది టాపిక్? No, one of the members took it up and said that for what happened to that place, we are very disappointed, we are sad that it happened, and we will try and see that such things do not happen in future. అది జరిగింది ఏంటి? ఒక మాస్ స్టాంపీడ్. సో దానికంటే యూ హ్యావ్ టు మ్యాప్ బ్యాక్ అండ్ సీ ఏం చేయాలి మనం. టేక్ బెటర్ పర్మిషన్స్, సీ వెదర్ యూ కెన్ కంట్రోల్ ద క్రౌడ్ ఆర్ నాట్. అండ్ ద పీపుల్ వెళ్ళేవాడు, ఆర్గనైజ్ చేసేవాడు రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో వెళ్ళేవాడు కూడా ఆలోచించాలి. డూ యూ వాంట్ టు గో టు సచ్ ప్లేసెస్ ఎట్ ఆల్ ఆర్ నాట్? వెళ్ళటం అవసరమా? ఆ తొక్కిసాట్లో ఉండటం అవసరమా? ఇట్స్ యువర్ కాల్. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను జనం ఉంటే గుడికి వెళ్ళను. నేను శబరిమలకి January 14th వెళ్ళేవాడిని. జనం ఎక్కువైపోయారని చెప్పి డిసెంబర్ సీజన్లో వెళ్ళేవాడిని. జనం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారని మామూలు మాస పూజకి వెళ్తున్నాను. మాస పూజలో లైటెస్ట్ డేలో వెళ్తాను. నాకు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి సంవత్సరం వెళ్ళాలి. బట్ ఆ రోజే వెళ్ళాలంటే తొక్కేస్తారు. సో యూ జస్ట్ మేక్ యువర్ కాల్. లేదు జనం ఎక్కువ ఉంటారే ఆ రోజు, నీకు తెలియదా? 13 kilometers క్యూ ఉంటుంది, తొక్కేస్తారు, తెలుసు. ఆ గుడి ఇంకో రోజు కూడా తెరిచిందిగా, వెళ్ళొచ్చుగా. ఈ సంవత్సరం మాల ముందేసుకొని ఐ వెంట్ ఇన్ సెప్టెంబర్, మాస పూజ, నో క్రౌడ్, హ్యాపీగా అక్టోబర్లో వెళ్ళాం, శుభ్రంగా ఉంది. ఆ బిగినింగ్ డే మధ్యలో ఒక రోజు కాముకుంటే ఆ రోజే వెళ్తాను నేను. సో ఇట్స్ యువర్ కాల్. నువ్వు ఏదో అంటారు ఇంగ్లీష్లో, వాట్ యూ సో దట్ యూ విల్ రీప్ అని. మనం ఏది గింజ నాటితే అదే మనకు వచ్చుద్దమ్మా. మనం వెళ్తే అక్కడికి అలానే అవుతుంది అంతే. దట్ కాండక్ట్, దట్ సివిక్ సెన్స్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు లెర్న్. అంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు రిలీజ్ అయిన సినిమా రోజున కొంత సమయంతో ఉండటం, కొంచెం అవేర్నెస్తో ఉండటం బెటర్. 100%. ఎవ్రీబడి, నాట్ మాస్ ఫాలో, ఎనీబడి. సి ఇట్ ఇస్, నువ్వు ముస్కేస్కి వెళ్తే ఎవరో తెలియరు, వెళ్ళి సినిమా చూడొచ్చు. సి వెన్ వీఆర్ గోయింగ్ దేర్ వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే చాలామంది అంటారు, ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ రెగ్యులర్ రైల్వే స్టేషన్స్.
ఎయిర్పోర్ట్స్లో వెళ్తున్నారు, ఎంత మీద పడిపోతున్నారు వాళ్ళ మీద. దట్స్ అ కామన్ ప్లేస్. అతను వెళ్ళాలిగా, యాక్టర్ ట్రావెల్ చేయాలిగా, అందరి మీద పడిపోతే అతను ఎలా వెళ్తా, ఆ బస్సులో వెళ్తాడుగా ఎయిర్పోర్ట్ నుంచి దాని దగ్గరికి. ఎవ్రీబడి ఫాల్స్ ఆన్ దెమ్, దే సిట్ ఇన్ ద ఫ్లైట్, నాన్ స్టాప్గా ఫ్లైట్. ఆ పాప ఎయిర్ హోస్టెస్ అరుస్తూ ఉంటారు, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ అని. కానీ సురేష్ బాబు గారు హీరోలు అదే కదా కోరుకుంటూ ఉంటారు జనాల నుంచి. అలాంటప్పుడు అంటే యూ వాంట్ రికగ్నిషన్, దే వాంట్ రికగ్నిషన్, బట్ యూ హ్యావ్ టు డిసైడ్ అండ్ సీ వాట్ ఈస్ రైట్. ఈచ్ వన్ ఇస్ ఓన్. ఇప్పుడు నాకు గుర్తు, నాకు పాపం మా ఫ్యాన్స్ వస్తూ ఉంటారు, వచ్చినప్పుడంతా నాకు వీళ్ళ చదువులు వదిలేసేసుకొని వీళ్ళు ఎందుకే వీళ్ళ హీరోల చుట్టూ. వెంకటేష్ అయితే అదే చెబుతూ ఉంటారు, పోండే ఎందుకే నా చుట్టూ తిరుగుతారు, నేను ఏమి ఇస్తానే మీకు. రియల్లీ దీస్ యాక్టర్స్ ఆర్ గివింగ్ దెమ్ సమ్ జాయ్, సమ్ ఎంటర్టైన్మెంట్, సమ్ ఎక్సైట్మెంట్, సమ్ దిస్ థింగ్. ఇట్స్ నైస్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో క్రికెట్ ఫ్యాన్, ఐఎమ్ ఆల్సో దిస్ ఫ్యాన్. బట్ నాకు తెలుసు, నేను వెళ్ళి బార్సిలోనా స్టేడియంకి వెళ్తే తొక్కిస్లాట్ ఉంటుందని నాకు తెలుసు. ఇఫ్ ఐ వాచ్ ఫుట్బాల్ ఇన్ ఇంగ్లాండ్ విత్ దట్ crowd, I will be in trouble. If I want that trouble, I'll go. If I don't want that trouble, I'll have to stay away. అదన్నా మనం యాజ్ అ హ్యూమన్ మనం తెలుసుకోవాలిగా. మనకు అసలు ఏమీ తెలియదు, అసలు ఏమి జరగదు అనుకుంటే మనదే ఫూలిష్నెస్. డోంట్ పుట్ ద బ్లేమ్ ఓన్లీ ఆన్ దెమ్. ఇప్పుడు నాకు ఐ లవ్ సమ్ ఫుట్బాల్, నాకు అన్ని స్పోర్ట్స్ బాగా ఇష్టం. వెళ్తే తోయకుండా ఏం చేస్తారు అక్కడ. అసలు మొత్తం ఆ ఇన్సిడెంట్లో మీ అభిప్రాయం ఏంటి, మీ పర్సనల్ అభిప్రాయం? డెఫినెట్లీ వెరీ వెరీ అన్ఫార్చునేట్. నోబడీ వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్. ఎవ్వరికి అది జరగాలని ఎవరికి కోరిక ఉండదు. ఒక హీరో సినిమా రిలీజ్కి వెళ్ళటం ఏమన్నా రేర్ ఇష్యూవా? చాలామంది హీరోలు చాలామంది చాలాసార్లు ఫస్ట్ డే వెళ్తారు. ఈ సినిమాకి ఇంకా ఎక్కువ క్రేజ్ అయిపోయింది, దానివల్ల ఇంకా ఎక్కువ గొడవ జరిగిపోయింది, అండ్ దట్ స్టాంపీడ్ జరిగిపోయింది. ఐ కాంట్ బ్లేమ్ ఎనీబడి. దే వర్ ఆల్ కాన్షియస్ కాల్. అందరూ గ్రోన్ అప్ పీపుల్, దే టుక్ దేర్ కాల్స్. ఆ ఘటన తరువాత జరిగిన పరిణామం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య కొంచెం ఏమైనా గ్యాప్ పెంచిందా? నిన్న మీరు వెళ్ళిన తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ అని అంటున్నారు. సో అప్పటి వరకు కొంత గ్యాప్ అంటే పెంచిందా? on that incident, so many things have happened. They're all personal ways on how you handle. And today, everything is becoming headline news. Everybody is only worried about headlines. The media pushes for these things. Everyone is working on that. I personally don't like all these things. I don't even like to see. అంటే నేను అసలు ఏది ఫాలో అవ్వను. ఇవాళ పొద్దున్న నాకు ఎవరో పంపించారు, నేనేమన్నా బన్నీనేమన్నా అన్నానని. బన్నీ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నా కొడుకు ఫ్రెండ్ వాడు. వై విల్ ఐ డూ సే ఎనీథింగ్? బట్ రాశారు, చెప్పలేదు కానీ మేబీ అంటారు. ఏంటవి రాయటం? దట్స్ ఆల్ రాంగ్. అంటే పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గెట్ ఐదర్ యూ కాల్ ఇట్ ఏదో దిస్ సోషల్ మీడియా, దట్స్ వాట్ దిస్ సోషల్ మీడియా ఇస్. అంటే ఇట్స్ అంటే అది ఒక భూతం. ఇంతకుముందు కూడా మనకి పీపుల్ రెఫరెన్సెస్ తోటే మనం సినిమాలు చూసాం. వర్డ్ ఆఫ్ మౌత్ అనేవాళ్ళు. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని టెక్నాలజీ బేస్డ్ అయిపోయేటప్పటికి డిస్టార్టెడ్ వర్డ్ ఆఫ్ మౌత్ అయిపోయింది. ఆ డిస్టార్టెడ్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి టుడే సొసైటీ, గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దట్. నాట్ దట్ ఇట్స్ ఓన్లీ ద బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్, ఈవెన్ గుడ్ థింగ్స్ హ్యాపెన్. సమ్టైమ్స్ సమ్ చేంజ్ ఆఫ్ థింగ్స్, గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ బోత్ హ్యాపెన్. దట్స్ ద వే, హిస్టరీ ఇస్ దట్. ఇదేదో మనం కొత్త అనుకొని కంగారు పడాల్సిన అవసరం లేదు. అది అప్పుడు ఉందే మన మహాభారతాలు, అశ్వత్థామ, అప్పుడు అదే కదా కమ్యూనికేషన్. అది క్వైట్గా చెప్తే, ఇది లౌడ్గా చెప్తే అయిపోయింది, స్టోరీ అంతా అయిపోయింది. వీఆర్ స్టిల్ దేర్. ఇట్స్ జస్ట్ అ గ్లోరిఫికేషన్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ గ్రోన్ ఇన్ సైజ్. సురేష్ బాబు గారు, అంటే బన్నీ వచ్చిన తర్వాత పరిశ్రమ పెద్దలందరూ బన్నీ ఇంటికి క్యూ కట్టారు, పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు, ఆ పిల్లాన్ని కూడా చూసి ఉండాల్సిందే అని. సో అక్కడ పరిశ్రమ ఏదైనా కొంచెం సరిగా ఆలోచించలేదంటారా? అంటే బన్నీ ఇంటి క్యూ కట్టారు అనేది తప్పమ్మా. దే వెంట్ టు మీట్ హిమ్, దట్స్ ఆల్. దే వెంట్ టు మీట్ హిమ్. And whether press should have been there, should not have been there, is a point to be debated. And మీరందరూ are the stampedes, this is the first time that a stampede has happened in the industry? Is it the first time? No. It's happened so many times. Ramoji Ragar, I remember, they used to do Sitara film function. And they stopped that function because there was a stampede.
He said, I will not do any more functions. He took that call. చాలా రోజుల ముందు చేసేవారు వాళ్ళు, పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు. ఆ రోజు తొక్కేసి ఏది 20-25 సంవత్సరాల ముందు. బికాజ్ ఇస్ ఏ నో మోర్ బాబు, వద్దు. ఇట్ వాజ్ అ గ్రేట్ ఈవెంట్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ద బిగ్ ఈవెంట్స్. 1 year 2 years చేసి ఒక రోజు అయింది, స్టాప్ ఇట్. సమ్ పీపుల్ టేక్ ద కాల్ లైక్ దట్. వీ హ్యావ్ టెంపుల్స్. ఎన్నిసార్లు టెంపుల్స్లో స్టాంపీడ్స్ జరుగుతున్నాయి, ఎన్నిసార్లు కుంభమేళాల్లో స్టాంపీడ్స్ జరుగుతాయి, ఎన్నిసార్లు ఎవ్రీవేర్ దీస్ థింగ్స్ హ్యాపన్. వీ నో వెన్ వీ గో టు సచ్ ప్లేసెస్ దేర్ విల్ బీ సచ్ థింగ్స్. అంటే పోలీసులు తప్ప కాదు, దే విల్ ట్రై దేర్ బెస్ట్. It is we as citizens, we have to realize we are the people that have to take a call and say, do I want to be there or do I not want to be there? ఓకే. నిన్న ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఉన్న టాప్ 5 సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి గురించి ఏం మాట్లాడారు? See, ఇప్పుడు exhibitors wanted, lot of single theatres are getting closed. What do we do about that? We've given them a suggestion, give us some, without burdening the financials of the state, we said, give us a grid, పవర్ గ్రిడ్ మాకు ఇవ్వండి, మేమే సోలార్ కానీ విండ్ పవర్ కానీ మేమే జనరేట్ చేసుకుని మేము థియేటర్స్కి క్యాప్టివ్ పవర్ మేము ఇచ్చుకుంటాం, ప్రైస్ ఆఫ్ పవర్ విల్ కమ్ డౌన్. దట్ వాజ్ వన్ రిక్వెస్ట్. We wanted more access to locations in different places, better directories. We wanted a faster way to clear permissions for cinema theatres. They said, ఇప్పుడు వాళ్ళు అన్ని ఒకే రోజు డిస్కస్ చేయలేం. We wanted more film festivals to be conducted in Hyderabad to create that awareness of cinema here. సో ఆస్క్స్ ప్లెంటీ ఉంటాయి, స్మాల్ ఆస్క్స్, బిగ్ ఆస్క్స్ అన్నీ ఉంటాయి. ఓల్డ్ ఇప్పుడు ఇక్కడ మన ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీలో ఉండే బిల్డింగ్ని, చేంబర్ బిల్డింగ్ని, అది లీజ్ అయిపోతుంది, అయిపోయినాక వీ వాంట్ టు బిల్డ్ అ ఫిల్మ్ స్ట్రక్చర్ దేర్, అది అడిగాము. అలా స్మాల్ థింగ్స్ చేంబర్ నుంచి ఇవ్వాల్సినవి ఇచ్చాం. ఆల్ దోస్ థింగ్స్ హవ్ బీన్ గివెన్. అది సీఎం గారికి హ్యాండ్ ఓవర్ చేసాం. హీ సెడ్ హీ విల్ ఫార్మ్ అ కమిటీ. మన సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ అండ్ Bhatti Vikramakar garu వాళ్ళు కూర్చొని they'll form a committee, and he was also telling us to get other IT conclaves చేసేటట్టు, to get a film conclave done in Hyderabad so that there is more awareness. So we are also planning to do that. అండ్ ప్రభుత్వం ఏం కోరుకుంటుంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి? See, ప్రభుత్వం ఏం కోరుకుంటుంది? ప్రభుత్వం, they said they recognize that the film people have a lot of visibility. ఇది ఇవాళ కాదు, చెన్నారెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిన రోజే కొంతమంది ఆఫీసర్స్ అన్నారు, ఎందుకు సార్ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి ఇస్తారు, సినిమా ఇండస్ట్రీ వస్తే అంత ఇంతే డబ్బు వస్తుందండి. ఆయన అన్నారు, ఐ రిమెంబర్ దట్, ఐ వాజ్ దేర్ ఇన్ దట్ మీటింగ్, సినిమా ఇండస్ట్రీ వస్తే హైదరాబాద్కు ఉండే విజిబిలిటీ మారిపోతుందని. ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ హ్యావ్ గ్రేట్ విజిబిలిటీ అండ్ గ్రేట్ రీచ్. ప్రభుత్వం, దే ఆర్ డూయింగ్ సమ్ గుడ్ థింగ్స్. సే సీఎం గారు ఇస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ డ్రగ్, that the drug should be eradicated. He says, when we are doing that, please give some tweets, please do some social media awarenesses if necessary for that. They were talking about reskilling. ఎందుకంటే ఇప్పుడు వచ్చే డిగ్రీకి ఉండే స్కిల్కి there is a lot of mismatch. They are doing a lot of skill initiatives. దాంట్లో if you have any passionate place, passionate area, try and do something there. They were talking about residential schools and trying to do that. So ilanti, there are some, he says, please meeku only if you are comfortable, that they are not political. They are not that it's pushed by a Congress party or pushed by something. These are socially relevant issues. So if you have a soft corner, for me, farming is a socially relevant issue. Adi na passion. Education and farming are my two present passions. I want to see every farmer happy. If they do anything regarding farming, I'll go and stand in front. నాకు ఇప్పుడు చేయాలని ఉంది. వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు డూ. మనకి వాళ్ళకి ఇట్స్ అవసరం. మేము అగ్రికల్చరల్ రూరల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, కృషి విజ్ఞాన కేంద్రం పెట్టిస్తున్నాను. దట్స్ అ బిగ్ నీడ్. నాకు ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు, మేము చిన్నప్పటి నుంచి ఫార్మర్సే, బట్ నౌ ఐ హ్యావ్ మోర్ సెన్సిటైజ్ టు దట్ టాపిక్. సో ఐ వాంట్ టు డూ అ లాట్ దేర్. ఐ విల్ ట్రై మై బెస్ట్. నాకు వచ్చినంత చేస్తా. సురేష్ బాబు గారు, ఒకటి అంటే సోషల్ మీడియాలో దీని గురించి కూడా కొంత ప్రచారం జరుగుతుంది, మీరు దానికి క్లారిటీ కూడా ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే సినీ పరిశ్రమ నుంచి కొంత పట్టించుకోవడం లేదు అనే భావనలో ఉన్నారు, ఆయన దగ్గరికి రప్పించుకున్నారు అనేది ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాదమ్మా, ప్రచారం చాలా జరగవచ్చు అమ్మా. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్.
నేను రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ కలిశాను. చాలామంది మేమందరం వెళ్ళి ఫ్లడ్ రిలీఫ్ డబ్బులు ఇచ్చారు, అప్పుడు కలిశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చాలామంది వెళ్ళి కలిశారు. బట్టి విక్రమార్కుడు గారిని చాలామంది పర్సనల్గా కలిపారు. మెనీ ఈవెంట్స్ ఆయన్ని కలుస్తారు. ఇది అన్ని పర్సెప్షన్స్. దేర్ ఆల్ పర్సెప్షన్స్. సమ్టైమ్స్ సమ్ లీడర్ లుక్స్ లైక్ హీస్ ఫ్రమ్ దట్ పార్టీ. అతను ఎంపీ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. దెన్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ మచ్ క్లోజర్. ఆర్ దే విల్ బీ పర్సనల్ ఫ్రెండ్స్. దే మైట్ హ్యావ్ అ ఫ్రెండ్షిప్ ఎట్ అ పర్సనల్ లెవెల్. ఇప్పుడు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే సినిమా ఇండస్ట్రీ ఏదో తెలుగుదేశంలో ఉండేటట్టు అనుకునేవారు ఆ రోజుల్లో. బట్ అప్పుడే ఎంతమంది కాంగ్రెస్కి చేసేవాళ్ళు? దట్స్ దేర్ పర్సనల్ కాల్. ఇప్పుడు కూడా చాలామంది, ఈవెన్ టుడే మెనీ పీపుల్ ఆర్ విత్ బీజేపీ, మెనీ పీపుల్ ఆర్ విత్ టీఆర్ఎస్, మెనీ పీపుల్ మైట్ బీ విత్ కాంగ్రెస్ ఆర్ ద కమ్యూనిస్ట్ ఆల్సో. దోస్ ఆర్ ఆల్ పర్సనల్ చాయిసెస్. బట్ యాజ్ అన్ ఇండస్ట్రీ, ఫర్ అస్, ఎనీ గవర్నమెంట్ దట్ ఈస్ దేర్, విచ్ ఇస్ ద రూలింగ్ గవర్నమెంట్, is a government that we are with to do all socially relevant things and whatever is necessary for industry. అదే కదా మా పని. అంటే నిజానికి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ప్రజల రాజకీయాల్ని, సినిమాల్ని చాలా ఎక్కువగానే ఫాలో అవుతుంటుంటారు. సో సినీ ప్రముఖులు ఏ రాజకీయ పార్టీ వైపు ఉన్నారని ఆలోచిస్తుంటుంటారు కాబట్టి వచ్చిన ప్రభుత్వాలు సినీ పరిశ్రమను తమ వైపు తిప్పుకోవాలి అనే ప్రయత్నం అంటే అవన్నీ స్మాల్ ఎఫర్ట్స్ అమ్మా. అప్పుడు ప్రతి సినిమా ఆర్టిస్టు గెలవాలిగా, ప్రతి ఎలక్షను గెలవంగా. ఇప్పుడు ప్రజలు సినిమా వాళ్ళకి అంత వాల్యూ ఇచ్చేస్తూ ఉంటే మేము ఎప్పుడు అన్ని గెలవంగా. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. రామారావు గారే గెలిచి ఓడిపోయారు కదా వీళ్ళందరూ. రామారావు గారి కన్నా చెప్పేవారు. సో దట్ ఈస్ ఆల్. అంటే ఆల్ దీస్ ఆర్ నైస్ కాన్వర్జేషన్స్ టు హ్యావ్, నైస్ డిబేట్స్ టు హ్యావ్ తప్ప నెట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ పార్టీ టు ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఏదైనా కొన్ని వివాదాలు వచ్చినప్పుడు పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ చెప్పడం ద్వారా పరిశ్రమకి ఏదైనా నష్టం జరుగుతుందా, రాజకీయంగా కానీ మరో విధంగా కానీ? పరిశ్రమకి మేజర్ బెనిఫిట్స్ జరిగినాయి ఆల్ దీస్ ఇయర్స్. అంటే మేమందరం చెన్నైలో ఉంటే ముందు 50,000 సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు, పరిశ్రమలే ఇచ్చేవాళ్ళు, అది గవర్నమెంటే ఇచ్చేది. కొంతమంది తీసుకొని కొంచెం చేశారు. తర్వాత ట్యాక్స్ రామారావు గారు వచ్చి కొంచెం ట్యాక్స్ మార్చారు. చెన్నారెడ్డి గారు వచ్చి టోటల్గా చేసేసారు. అందరం ఇక్కడ తీయాల్సి వచ్చింది సినిమాలు. మెడ్రాస్లో ఉండి ఇక్కడ సినిమాలు తీస్తున్నాం. పరిశ్రమలు మాకు ల్యాండ్ ఇచ్చింది, మీరు ఇల్లు కట్టుకోండి అప్పుడున్న ప్రైస్కి, రీజనబుల్లీ డిస్కౌంటెడ్ ప్రైస్. స్టూడియోలకు స్థలాలు ఇచ్చినాయి, కొంతమంది తీసుకొని కట్టుకున్నారు. సమ్ ఎఫ్డిసిలో కొన్ని రోజుల్లో థియేటర్స్కి ఇచ్చారు, స్మాల్ డేస్ బెనిఫిట్ అయ్యాం. తర్వాత 65 ఎకరాలు వర్కర్స్కి ఇచ్చింది పరిశ్రమ, గవర్నమెంటు. దాని మీద వివాదం వచ్చి మెడ్రాస్ వర్కర్స్కి, హైదరాబాద్ వర్కర్స్కి గొడవైపోయి వాళ్ళు రానంటే మేమందరం ఉండి ఎట్లో గొట్ల ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చి అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. అండ్ వీఆర్ డూయింగ్ వెల్, నో కంప్లైంట్స్. బయట పర్సెప్షన్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ యాజిటేషన్ జరుగుతున్నప్పుడు ఆ 10 సంవత్సరాలు యాజిటేషన్ జరిగే రోజుల్లో అసలు ఇక్కడ వచ్చేస్తే అసలు తెలుగు వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు, అది ఇదని చాలా చెప్పారు. వెళ్ళారా ఎవరైనా? ఈ వాతావరణం వాజ్ కన్వీనియంట్ ఫర్ అస్ టు మేక్ అ ఫిలిం అండ్ వీ డిడ్ ఫిల్మ్స్. Last 10 years we were with TRS, we had no problem. These now, however long Congress, we will have no problem. Before that we were with TDP. But if the government's wish and if it is there on their priority, వాళ్ళకి కూడా 100 priorities ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ మీద ఏడ ప్రయారిటీ, he created that. With that there's so much of benefit. Each government keeps something as their forefront and they want to drive it. You can't do all the 100 things. We are one of the many industries. మేము చెప్పేది ఏంటంటే, you make this the global destination, it's good for the state. What funding they can give, what benefits, they all have that. Intention is there. But they want to do pharma, they want to do IT, they want to do skill, they want to do sports, they want to do so many things. They have to help the farmer, they have to do welfare. Everyone will have their limitations. So, మేము సెల్ఫిష్గా ఉండి ఇప్పుడు మాకు ఎఫ్డిసి చైర్మన్ వచ్చారు, ఆయనతో మేము ఎన్ని లాక్కుచ్చుకోగలిగితే ఆ ఉన్న నిధులు కావాలంటే వాళ్ళతోటి, వాళ్ళ మా వాయిసెస్ వినపడాలంటే. పరిశ్రమకి కావాల్సిన నిధులు ఏంటి సురేష్ బాబు గవర్నమెంట్ నుంచి? అంటే నిధి ఇస్తే ఎవరైనా తీసుకుంటారమ్మా, దట్స్ నాట్ దేర్. వీఆర్ వీ విల్ ఆస్క్ ఫర్ పవర్ బెనిఫిట్స్ ఇఫ్ వీ క్యాన్ గెట్ ఇట్.
call me an industry, give me some power benefit. That is one thing that we will ask. But where are you on their agenda? Depends. Andukane we said we don't want any finance from you. We want to give, we will take a captive power thing. మాకు అది ఇవ్వండి అని మా కోరిక ఇప్పుడు అది. ఇట్స్ న్యూయర్ కోరిక, ఇంతకుముందు లేదు ఇది, కొత్తగా పెట్టుకున్నాం. లెట్ us నాట్ ఆస్క్ ఫ్రమ్ దెమ్, వీ విల్ పుట్ మేము పెట్టుకుంటాం, మాకు కనెక్షన్ ఇవ్వండి మేము పెట్టుకుంటాం, మా పవర్ తగ్గుద్దని. సో ఇట్స్ లైక్ దట్. రేపు నిజంగా అవుట్ స్టాండింగ్ పెద్ద అంటే నేనైతే లాస్ట్ ద గవర్నమెంట్ టు గో టు బాంబే అండ్ ఆస్క్ సమ్ బిగ్ కరణ్ జోహర్ ఆర్ యష్ చోప్రా టు సెట్ అప్ అ స్టూడియో హియర్. ఆస్క్ సమ్ తమిళ్ ఫిల్మ్ స్టార్ టు కమ్ అండ్ సెట్ అప్ అ స్టూడియో హియర్. ఆస్క్ ద కేరళ ఇండస్ట్రీ టు కమ్ అండ్ సెట్ అప్ అ స్టూడియో హియర్. నాట్ తెలుగు వాళ్ళు వచ్చేసాం, గెట్ ది అదర్స్ ఆల్సో. మేక్ దిస్ అ గ్లోబల్ ప్లేస్. ఇట్స్ నాట్ గెట్ అమెజాన్ హియర్, get Netflix here, get those people, get the big television channels to Hyderabad. Why should they be in Bombay? Why can't they be here? Advertising industry is a very large industry. Go bring those people here. ఇప్పుడు ఐటీ పెరిగిందంటే ఐటీ దే గేవ్ అ ఛాన్స్, బట్ మైక్రోసాఫ్ట్ని ఎందుకు అడుగుతాం, యాపిల్ని ఎందుకు రమ్మంటాం, గూగుల్ని ఎందుకు రమ్మంటాం? గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టు దిస్ ప్లేస్, దెన్ ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిటెడ్. సురేష్ బాబు గారు, ఇదే సమయంలో పరిశ్రమ ఆంధ్ర వైపు చూస్తుంది, ఆంధ్ర వైపు రమ్మంటున్నారు, ఆ వెళ్ళిపోతుంది. మీరు ఇందాకే అన్నారే, టుడే ఇట్ ఈస్ ద మోస్ట్ డెమోక్రాటిక్ టైమ్ టు మేక్ కాంటెంట్. శ్రీకాకుళంలో ఉండి కూడా ఒక స్టూడియో కట్టుకొని సినిమాలు తీయగలం. అది ప్రూఫ్ కాంతారా రిషబ్ శెట్టి. కనకపుర అనే ఒక చోట అతను అక్కడే ఉంటూ అక్కడే కాంతారా సినిమా తీసి అన్ని సినిమాలు అక్కడే తీస్తూ అక్కడ ఒక మినీ స్టూడియో పెట్టుకొని ఆ ఊరంతా సినిమానే తీసుకుంటున్నారు. ఫెంటాస్టిక్ మోడల్, అవుట్ స్టాండింగ్. అంటే జాయ్. నేను మొన్న రానా వాళ్ళ షోలో ఏదో చూస్తే, రానా దగ్గబట్టి షో ఏదో చేస్తుంటే దాంట్లో చూశాను, ఇట్ వాస్ జాయ్. తర్వాత ఫోన్ చేసి చెప్పాను, ఇట్స్ సో నైస్. హీఈస్ దేర్ మేకింగ్ అ రూటెడ్ స్టోరీ. if there is somebody in East Godavari who makes a film studio on the banks of Godavari and tells stories about Godavari, it will become an ecosystem by itself. Somebody in Rayalaseema makes a studio. You can do, and it's not so difficult to do the basic setup. Super specialty works ki no Bombay ki ra, Hyderabad ki ra, get it done. So that is the way we should encourage. See, one you make a hub and spoke model అయిపోతాయమ్మ. మీరు కూడా రామానాయుడు స్టూడియో విశాఖపట్నంలో, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. మాకు ఆనంద్ థియేటర్ దాంట్లో ఒక మినీ యూట్యూబ్ స్టూడియో పెట్టించబోతున్నా కాకినాడలో. జస్ట్ టు ఎంకరేజ్ యూట్యూబ్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ కాకినాడ. ఇన్ ఆనంద్ థియేటర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ వన్ డబ్బింగ్ స్టూడియో, వన్ గ్రీన్ ఫ్లోర్, జస్ట్ ఫర్ ద పీపుల్ దేర్ టు షూట్. జస్ట్ ఫర్ బికాస్ ఐ వాంట్ టు ఎంకరేజ్ దట్ టు హ్యాపన్. ఎందుకంటే ఎలా ఉంటుంది దాని ఆపరేషన్స్? నథింగ్, దిల్ కమ్ ఐ విల్ సెట్ అప్ అ ప్లేస్ ఫర్ వెరీ మార్జినల్ కాస్ట్, టు నో కాస్ట్. ఐ ఆస్క్ దెమ్ టు కమ్. మీరు గ్రీన్ మ్యాట్ షూట్ చేసుకోవాలంటే వచ్చి ఇక్కడ షూట్ చేసుకోండి. బుక్ యువర్ ప్లేస్, కమ్ అండ్ షూట్. ఐ విల్ పుట్ అప్ ద హోల్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఇయర్ మా ఫాదర్స్ బర్త్డే రోజుకి ఐమ్ గోయింగ్ టు ఓపెన్ దట్. కాకినాడలో స్టార్ట్ చేస్తా. ఐ విల్ డూ ఇట్ ఇన్ యాజ్ మెనీ ప్లేసెస్ యాజ్ ఐ హ్యావ్ ప్రాపర్టీ. ఐ విల్ డూ ఇట్ ఆఫ్. ఓకే, జస్ట్ మినీ స్టూడియోస్. అంటే అక్కడ వాళ్ళు తీసుకుంటారు, వాడు తయారైతే తయారవుతాడు. అక్కడి నుంచే ఇప్పుడు సుకుమార్ అట్ట వచ్చాడు, ఇంకోటి వస్తాడు ఆ ఊరి నుంచి. జస్ట్ గివ్ అన్ ఆపర్చునిటీ, సెటప్ అ స్మాల్ లైబ్రరీ, గివ్ ఆల్ ద కనెక్ట్స్, సెటప్ రెగ్యులర్ ట్రైనింగ్, సెండ్ పీపుల్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్, టాక్ అబౌట్ దట్. Space is there, it's a cinema space. I'm going to do that in Kakinada now. అంటే పరిశ్రమలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా మీరు ఆ సూచనలు చేస్తారా అక్కడ కూడా విస్తరించే? కాదు, నాకు రాజమండ్రిలో నుంచి లయన్స్ క్లబ్ వాళ్ళు ఎవరో వచ్చి నన్ను అడిగారు, సార్ మీరు హెల్ప్ చేస్తే మేము ఇక్కడ ఫిల్మ్ స్కూల్ పెట్టేసుకుంటాం. నేను కాకినాడలో పెట్టుకున్నాండి సార్, మేము రాజమండ్రిలో పెట్టుకుంటాం. పెట్టుకోండి, అక్కడ కూడా పెట్టుకోండి. See, we have to do these things, proactive things. ఇది నాకు రిషబ్ శెట్టి ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ నౌ. వాళ్ళు అక్కడే ఉండి సముద్రం, ఫారెస్ట్, వాళ్ళ విలేజ్, తన స్కూల్ అక్కడే ఉండి తన సినిమాలు తీసుకుంటున్నాడు. అదేం తక్కువ సినిమానా? ఇండియా మొత్తం ఆడింది. అంటే వెన్ యూ కెన్ డ్రీమ్ బిగ్, యూఆర్ టెలింగ్ అ స్టోరీ విచ్ ఇస్ రూటెడ్, సో రూటెడ్ ఇన్ కర్ణాటక, ద హోల్ నేషన్ సా ఇట్. అలా మనకి ఎన్ని కథలు ఉంటాయి. సో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే పరిశ్రమ ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుంది అనే మాటల్లో వాస్తవం లేదు. ఇప్పుడు ఎక్కడికి ఏది తరలి వెళ్ళదమ్మా, అక్కడ కానీ అక్కడ ఇండస్ట్రీ క్రియేట్ అవ్వాలి. ఇట్ ఈస్, వీ మస్ట్ గివ్ ఆపర్చునిటీ. ప్రతి చోట అక్కడ ఉండే యూత్కి ఆపర్చునిటీ ఇవ్వాలి.
ఇప్పుడు ఇఫ్ యూ వాంట్స్ టు ట్రై సంథింగ్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ దట్ స్టేట్ టు గివ్ దెమ్ యాజ్ మెనీ ఆపర్చునిటీస్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఒకటి ఐటీ చదవాలంటే ఇప్పుడు కాలేజీలు ఎందుకు పెడతారు, స్కూల్స్ ఎందుకు పెడతారు? యూ నీడ్ టు క్రియేట్ యాజ్ మెనీ ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్ ఇన్ దట్ ప్లేస్. మన ఏరియాలో హౌ డు యూ గెట్ బెటర్ ఎంప్లాయ్మెంట్? ఫైనల్గా మనం అందరం చేసేది ఏంటమ్మా? యూ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, యూ క్రియేట్ సంపద ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద నేషన్. బియాండ్ దట్ వాట్ ఎల్స్ ఇస్ దేర్ ఇన్ లైఫ్? సో దే మస్ట్ థింక్, ఓకే దీంట్లో చేస్తే, ఇంతకుముందు 10 సంవత్సరాల ముందు దే వాజ్ నో యూట్యూబ్ రెవెన్యూ. ఇవాళ ఎంతమంది యూట్యూబ్లో రెవెన్యూ సంపాదిస్తున్నారు? మేక్ షార్ట్ స్టోరీస్, పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్, డబ్బులు వస్తున్నాయిగా. పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్ ప్రీమియం, యుల్ గెట్ మోర్ మనీ. అవే తీసి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో పెట్టండి, అవే తీసి సినిమా థియేటర్లకు తీసుకురండి. సో ఎంటర్టైన్మెంట్ స్వరూపమే మారిపోయింది అండ్ ఇట్ కీప్ ఆన్ చేంజింగ్. ఓకే, సురేష్ బాబు గారు, నిన్న సినీ ప్రముఖులు అందరూ వెళ్ళి కలిశారు, కానీ మరికొంతమంది ప్రముఖులు రాలేదు. దానిపైన కూడా భిన్న వాదనలు వినిపిస్తూ ఐ ఉన్నాయి. డోంట్ నో, మేబీ దే ఆర్ నాట్ ఇన్ టౌన్, నోబడీ డస్. ఇప్పుడు దిల్ రాజు గారు ఫోన్ చేశారమ్మా, సార్ రేపు వెళ్ళి కలుస్తున్నాం. ఓకే అండి వస్తాం, దట్స్ ఆల్, అయిపోయింది. గతంలో ఏపీ సీఎం కలిసినప్పుడు చిరంజీవి వెళ్ళి కలిశారు, ప్రభాస్ వెళ్ళి ఆ కలిసారు. రోజు కూడా కొంతమంది వెళ్ళలేదుగా. ఇదే ఇప్పుడు ఉన్నవాళ్ళు వచ్చారమ్మా, రాకపోతే ఏమన్నా రానని ఏమన్నా అన్నారు, మళ్ళీ రేపు వెళ్ళి కలిస్తే మళ్ళీ వచ్చారు అనేది రాస్తారు. మీరు ఎందుకు అవన్నీ? మేబీ దే వర్ నాట్, దే వాజ్ సమ్ వెడ్డింగ్ ఇన్ దిస్ థింగ్, దే వర్ సమ్ వెడ్డింగ్స్ ఇన్ చెన్నై. నిన్నంతా వెడ్డింగ్ సీజన్. నేను నా బట్టలు చూడండి, నేను ఇప్పుడు పెళ్ళి సత్యనారాయణ వ్రతం మా ఫ్రెండ్ ఇంటి నుంచి చేస్తాను. ఓకే, అంటే పరిశ్రమలో కూడా విభేదాలు ఏమీ లేవు, కలిసికట్టుగానే పరిశ్రమ ఉందా సురేష్ బాబు గారు? See, small differences will always lie in any society, but and there will be constant debates on different issues. చిన్న సినిమాలే తీయాలి, పెద్ద సినిమాలు తీయకూడదు, 1000 కోట్లతో సినిమాలు తీయటం ఏంటి పిచ్చా అని చాలామంది అంటారు. తీస్తాం, ప్రూవ్ చేసుకుంటాం, వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం. 10 సినిమాలు ఒకే సినిమా కంపెనీ తీయకూడదు, నష్టాల్లో పోతారని వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళు మోడల్ ప్రూవ్ చేస్తున్నారు. అండ్ దీస్ విల్ చేంజ్. నాకు గుర్తు 1 ఫిల్మ్ ఎట్ అ టైం బాగా ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి తీయాలని. ఇప్పుడు 10 సినిమాలు ఒకేసారి తీయాలి. ఇది మంచిదా, అది మంచిదా? చిన్నదే తీయాలి, పెద్దదే తీయాలి, ఖర్చులు పెట్టకూడదు, ఖర్చు పెట్టి తీయాలి. ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్స్. ఐ మస్ట్ స్పెండ్ ఆన్ ద ఫిలిం, డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ వేస్ట్. ఎన్నిసార్లైనా రీషూట్ చేసి తీయాలి, పర్ఫెక్షన్ వచ్చేదాకా తీయాలి అని ఒక సెట్టు, లేదు ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా తీయాలని ఒక సెట్టు, ఏం లేదు తొందరగా తీయాలని ఇంకో సెట్టు. ఎవరితో మాట్లాడతాం? సో ఒపీనియన్స్ విల్ బీ దేర్. ఆల్వేస్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ ఈచ్ వన్ విల్ డూ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వే. తనకు నచ్చినట్టు తీస్తారు. తీస్తే హిట్ అయితే మగాడు, పోతారు అంతే. అన్ని మోడల్స్లో హిట్స్ ఉంటాయేమో, అన్ని మోడల్స్లో ఫ్లాప్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ దెర్ ఇస్ వన్ ఫిక్స్డ్ మోడల్ ఫర్ సినిమా. ఇది ఇక్కడే కాదు, వరల్డ్ అంతా అలానే జరుగుతుంది. ఇట్స్ కరెక్ట్. సురేష్ బాబు గారు, అంటే ఇంకొక విషయం, అదే క్వశ్చన్ అడుగుతున్నాను. చిరంజీవి కానీ, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ రాకపోవటాన్ని సోషల్ మీడియాలో ఎక్కువ చెప్పుకుంటున్నారు, ఎక్కువ చేసే మాట్లాడుతున్నారు. అంటే రాకపోవడానికి ఉన్నటువంటి విభేదాల కారణం అని ఏమీ చెప్తున్నారు. లేవు. నిజంగా వాళ్ళకున్న పనుల వల్ల రాలేదా, లేకపోతే అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఎన్ని రాలేదా? ఈవెంట్స్కి అందరం వెళ్ళగలమమ్మా. ఇట్ వాజ్ అ వెరీ క్విక్లీ అరేంజ్డ్ ఈవెంట్. ఇప్పుడు ఆ ముందు రోజు అని చెప్పారు ముందు. ఆ రోజు నాకు మా కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు, నేను రాలేనమ్మా అన్నాను. లేదండి నెక్స్ట్ షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నారు. దట్స్ వై ఈవెంట్. ఇప్పుడు నేను ఆ ముందు రోజు వెళ్ళకపోతే సురేష్ బాబుకి ఎదుగుదా మీరు రాసేస్తారా ఏంటి? ఎవరికి వీలుంటే వస్తారమ్మా. దట్స్ సి ఫైనల్లీ డిడ్ ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కమ్? ఎస్. డిడ్ ద చేంబర్ కమ్? ఎస్. డిడ్ సంబడి ఫ్రమ్ మూవీ ఆర్టిస్ట్ కమ్? ఎస్. డిడ్ ద కీ స్టూడియో ఓనర్స్ కమ్? ఎస్. దట్స్ ఆల్ ఓవర్. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? కానీ అక్కడికి వెళ్ళి తల దించుకుని వచ్చేసారని తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు అంటున్నారు. రాంగ్. చాలా రిలాక్స్డ్గా, చాలా నవ్వుకుంటూ, జోవియల్గా ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటూ చాలా హ్యాపీగా చేశారు. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఇఫ్ హీ హ్యాస్ అనదర్ ఒపీనియన్ ఐ డోంట్ నో, బట్ ఎవ్రీబడి వాజ్ రిలాక్స్డ్, కూల్. అది అనుకుని చెప్పాము. సురేష్ బాబు గారు, నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మరోసారి అక్కడ వీడియో చూపించారా? ఆ థియేటర్ దగ్గర No, జరిగింది, no, no. అది కూడా జరుగుతుంది. వీడియో చూపించారు ముఖ్యమంత్రి అని. అస్సలు అన్ని అబద్ధాలు. వీడియో ఎవరు చూపెట్టారు? నాకైతే చూపట్లేదు. మరి నేను ముందే వెళ్ళా, కరెక్ట్గా ఉన్నాను. 10:05 10:10 నేను లోపల ఉన్నా. నేను వీడియో మాత్రం చూపెట్టలే. ఎవరు చూపెట్టారో నాకు తెలియదు. మీరేం మాట్లాడారు ముఖ్యమంత్రి? నేనే చెప్పాను కదా, ఐ ఓన్లీ ఓపెన్ ద డిస్కషన్.
I said as an industry, we are in a political industry, we are in a religious industry. We want Hyderabad to become the top industry. We want support for cinema theatres. We want support for skilling. It's not that we can do it. మేము ఒక్కరే చేయలేము. We need support from all institutes, other places. We want support from big tech. This is all I asked. అల్లు అర్జున్ వివాదం గురించి అక్కడ ఎవరు ప్రస్తావించారు నిన్న జరిగిన మురళీమోహన్ గారు చెప్పారు, వెరీ సాడ్ ఫర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద థియేటర్. We will wish that these things don't happen. Arvind గారు మాట్లాడారు. Everybody was this. There was nothing to hide. We did not go into minor details of anything. మాకు టికెట్ ప్రైస్ కావాలి ఇట్లాంటి నథింగ్ ఇస్ దేర్. We will do what is right for the industry. We are confident we have Dil Razu. If they do it, they'll do it. If they don't do it, what is there? Why should we be so worried about all these things? These things keep on going. అంటే ఇప్పుడు నాకు ఎవ్రీబడి నిన్నేమైంది, వాళ్ళు ఏమైంది, రేపు ఏమైంది. వాట్ ఈస్ ద టైమ్ స్పాన్ ఆఫ్ థింగ్స్? ఇట్స్ నాట్ టుడే, ఇట్స్ నాట్ టుమారో, ఇట్స్ సచ్ అ లాంగ్ స్పాన్. ఇప్పుడు నా లైఫ్లోనే హైదరాబాద్లో నుంచి ఇండస్ట్రీ తిరిగి వెళ్ళిపోవాలా, మా నాన్న మరి నాయుడు గారు బాగా దిగులేసేసుకున్నారు, మొత్తం వెళ్ళిపోతుందంట హైదరాబాద్ మెడ్రాస్కి, మెడ్రాస్ వర్కర్స్ రారంట అన్నారు. 2 నెలలు కష్టపడ్డాం, వచ్చారు. కోవిడ్ వచ్చేసింది, ఇంక మీరు ఏం చేస్తారు, మీ థియేటర్లన్నీ మూతపడిపోతాయి కదా, ఇక కోవిడ్ పర్మనెంట్గా వచ్చేస్తుంది కదా, అలా భయపడతారు. అండ్ దే ఆల్ థింగ్స్ విల్ పాస్. I personally don't try to take too much into any of these things. Because we are having minute-to-minute news, minute-to-minute things, we are trying to overblow things. Just step back, take a deep breath, think what is that is needed. In anything that we do, మేము మూవీ టవర్స్లో టవర్స్ కడుతున్నాం, అది స్టార్ట్ చేసాం మంచి ఇంటెన్షన్ తోటి, బాగా ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత వీ వెంట్ బ్యాక్, వీ బిల్ట్ ఇట్ అండ్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అలానే అక్కడ టెంపుల్ ఉండేది, 10 సంవత్సరాలు మూడుకుపోయింది. ఇందాక మా డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ నేను వెళ్ళాను సార్ టెంపుల్కి, వాట్ అ బ్యూటిఫుల్ టెంపుల్ అన్నారు. సో ఈ మూవీ టవర్స్ టెంపుల్, ఈ మూవీ టవర్స్ ఎప్పుడు రాగదు, ఇలా చాలా చెప్పారు మమ్మల్ని. ఇది బూత్ బంగళ అయిపోతుంది, ఇది అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, వేస్ట్ గీస్ట్ అన్నారు. యు వర్క్ ఆన్ ఇట్, యు గెట్ ఇట్. కృషి చేస్తున్నావా లేదా, దట్స్ ఆల్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ విత్ పాజిటివిటీ, నాట్ విత్ నెగిటివిటీ. If there is something, if somebody has done something negative, go try and correct it and get it done better. Don't get into this thing. అంటే అల్లు అర్జున్ విషయంలో కొంచెం శాంతించండి ప్రభుత్వం, కొంచెం సేవ్ చేయండి అనే విధంగా ఏమైనా We did మాట్లాడారు? not talk about that at all. Nothing. We did not talk about that at all. The police said, please be cautious about the bouncers that you bring. Because they are not a registered body. You don't know whom you are bringing in. అది మాత్రం చూసుకోండి. నిజమే, బౌన్సర్స్ కల్చర్ పెరిగిపోతుంది. ఒక్కొక్కరు 20-30 మంది బౌన్సర్స్ తీసుకెళ్తున్నారు. దానివల్ల సామాన్యులకు చాలా సందర్భాలు ఇరిటేషన్ వస్తుంది కదా, వాడు తోసేస్తా వాడు మామూలు సామాన్యులని దోసేస్తాడు, ఇంపార్టెంట్ గెస్టులని దోసేస్తాడు, పోలీసులని దోసేస్తాడు, మినిస్టర్లని దోసేస్తాడు. వాడికి ఎవరెవరో కూడా తెలియదు కదా. మనం ఒక 20 మందిని తీసుకొచ్చేసి ఇవాళ ఎవరు వస్తారు, మీరు వస్తున్నారో నేను వస్తున్నాను, ఎవరు వస్తున్నారో చెప్పకుండా వాళ్ళు ఈ మనిషిని ఎవరిని తాకుండా చూసుకోండి అని మాత్రం చెబుతున్నారు అతనికి. వాళ్ళు అదే గోల్లో ఉంటున్నారు. దట్ ఈస్ నాట్ దేర్ రైట్. దే కాంట్ డూ దట్. ఆ పెట్టే మనిషిది కూడా తప్పది. ఇట్స్ నాట్ యువర్ రైట్. దట్స్ అ పబ్లిక్ స్పేస్. సో బౌన్సర్స్ విషయంలో సినీ ప్రముఖులు, ఎక్కువగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే బౌన్సర్స్ వాడుతున్నారు కాబట్టి పునరాలోచించుకోవాలా, పరిశ్రమ ఒక కమిటీ వేసి దానిపైన ఏదైనా See, some will just go off నార్మల్గానే వెళ్ళిపోతాయి. Some will try to use a big thing. కానీ ఎందుకు రాను రాను ఆ బౌన్సర్ కల్చర్ ఇంకా పెరిగిపోతుందంట? అంటే కొన్ని నడమంత్రాలు పెరుగుతాయి కదమ్మా లైఫ్లో. మీరే సోషల్ మీడియా అది పెడితే పెద్ద డ్రామా అని మీరే చేస్తారు, అందుకని పెట్టుకుంటారు. ఏంటి బౌన్సర్ పెట్టుకొని చేసేది? See, all these, ఇప్పుడు ఇది మంచిదా చెడ్డదా, కొంచెం మంచి ఉంటుందమ్మా, చాలా నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు స్టూడియోలకు వస్తారు కొంతమంది, సార్ ఏంటి సార్ 10 క్యారవాన్లు స్టూడియోలో, మేకప్ రూమ్లు ఉన్నా కూడా వెళ్ళరు. బికాస్ దే వాంట్ దట్ కంఫర్ట్. అట్ అ కంఫర్ట్ లెవెల్ ఐ అగ్రీ, బట్ డిస్కంఫర్ట్ ఫర్ షూటింగ్, discomfort about the amount of time being spent there and not being sent on the set, those are the discomfortable things. Because your caravan is somewhere, you go into the caravan, you lie down, you take off your clothes. Again, అదే రామారావు గారు ఉన్నారంటే పొద్దున్న పూట సెట్కి వస్తే అక్కడే కూర్చుంటారు. నాసర్ గారు పొద్దున్న వచ్చారంటే 9ంటికి వస్తే 1 గంట దాకా అక్కడే కూర్చుంటారు, బయటకు కూడా వెళ్ళరు, అదే కుర్చీలో ఉంటారు. టుడే we've got more comfortable, and it's not that it's because మన society itself has got comfortable.
మన కార్ ఏసీ అయిపోయింది, మన ఇల్లు ఏసీ అయిపోయింది, మనం వెళ్ళే మెట్రో ఏసీ అయిపోయింది. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ బీన్ ప్యాంపర్డ్ విత్ మోర్ అండ్ మోర్. సమ్ పార్ట్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ ఆల్. అందుకని ఈవెన్ ఇన్ ఫార్మింగ్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ నౌ. See, అది మంచిదా చెడ్డదా అంటే యూ కెన్ కీప్ ఆన్ డిబేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. నిజానికి గతంలో పోల్చుకుంటే సినిమాలకు సంబంధించిన సెలబ్రేషన్స్ 100 రోజుల ఫంక్షన్, తర్వాత 50 రోజుల ఫంక్షన్ చేసేవారు. తర్వాత ఒక చిన్న సక్సెస్ మీట్ పెట్టారు. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, సాంగ్ రిలీజ్ ఈవెంట్, డైలాగ్ రిలీజ్ ఈవెంట్, అంటే ఈవెంట్స్ అంటే జరుగుతున్నాయి. వీఆర్ క్లటర్డ్ విత్ సో మచ్ ఇన్ఫర్మేషన్. నా మొక్క పడటానికి రావాలంటే ఇదంతా కొట్టుకొల్లాడి రావాలి కదా. సో నేను ఎక్కువ నాయిస్ చేసి, ఎక్కువ గొడవ చేసి, ఎక్కువ గోల్ చేస్తే ముందుకు వస్తుందని ఫీలింగ్. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. సో అలాంటి సమయంలో ఫ్యాన్స్ ని రప్పిస్తాను ఒక చోటకి. సో రేపు ఎక్కువ మంది ఫ్యాన్స్, ఎవరి ఈవెంట్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తే అంత గ్రేట్ గా అది మళ్ళీ వాళ్ళకి 10 మంది వచ్చారు, మీకు 16 మంది వచ్చి, మీకు 6 వస్తారు అని ఫీల్ అయిపోయి వీళ్ళు సరే మనకి వచ్చారు, మనం ఇంకా ఎక్కువ పిలిపించాలని. సమ్ కాంపిటీషన్స్ యూ డోంట్ నో వేర్ టు డ్రా ద లైన్. ఇట్స్ ఆల్వేస్ దేర్. ఇప్పుడే కాదు, అంటే కలెక్షన్స్ రోజుల్లో మాది 10 రోజులు ఫుల్ అయింది, మీది 11 రోజులు ఫుల్ అయిందని మళ్ళీ ఆ ఫ్యాన్స్ టికెట్లు కొనేసేటాలు. బట్ ఆల్ దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద హోల్ గేమ్. నేను ఎప్పుడు టికెట్లు కట్ చేయనివ్వను, నేను ఎప్పుడు చేయను, కానీ చాలామంది చేస్తారు. దానివల్ల పెద్ద హీరో అవుతే అనుకుంటే అవుతారేమో, దీనివల్లనే హీరోలు అయిపోతారు. ఏం కాదు, సినిమా బాగుంటేనే అవుతారు, వాళ్ళకి టాలెంట్ ఉంటేనే అవుతారు. ఇవాళ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పుష్ప అమ్మ. పుష్ప ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ బాంబే, ఇన్ నార్త్ ఇండియా. హీరోకి హిందీ రాదు, తెలుగు డబ్బింగ్ సినిమా బాంబేలో బిగ్గెస్ట్ హిట్. ఎందుకు ఆడుతుంది? బికాస్ దిస్ పర్సన్ యాక్టెడ్ సో వెల్. He delivered content which the people were looking for. That's all, nothing else. సో నిజంగానే తెలుగు సినిమా, ఒక తెలుగు సినిమా హీరో, తెలుగు డబ్బింగ్ సినిమా హిందీలో #1 సినిమా అయిపోయిందంటే ఆ హీరో హిందీ కూడా మాట్లాడు. వాట్ ఎ గ్రేట్ థింగ్ దట్ బాయ్ హెస్ అచీవ్డ్. నాట్ నార్మల్. ఇన్ అన్ అదర్ లాంగ్వేజ్ ఆల్ ఇండియాలో సూపర్ హిట్ అయిపోయిందంటే అంటే పరిశ్రమ స్టామినాగా చూడలేదండి. No, it's the talent of that team. Talent of Sukumar, talent of Bunny, the big thinking of the producers, all of them together. Definitely Sukumar and Bunny will take a lead. They were able to give something that the audience is so captured with. Valaki identity, that whole soul of that film, a boy fighting for an identity, వాళ్ళు thought they got emotionally connected and they've delivered a hit. That's all. సో అలాంటి సందర్భంలో మాస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మాస్ ఫ్యాన్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఎవరు ఆర్గనైజర్లా, అందరు కలిసి చేయాలి. ముందు ఆ ఫ్యాన్స్ అందరం చేయాలి. మనం రెచ్చగొట్టకూడదు. దట్స్ ఫర్ షూర్. దట్ వీ షుడ్ నాట్ డూ, బికాస్ ఇట్స్ ఆర్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ షుడ్ నాట్ డూ. If we know that it is going to be a stampede, we must stay away from it. Those kinds of civic senses we should have. That is something that we must train ourselves. ఇప్పుడు నాకు ఉంటుంది, మా ఇంట్లో పెళ్ళి ఉంటుంది. నాకు మా ఇంట్లో పెళ్ళికి ఎంత జాగ్రత్త పడతానంటే, నేను ఒక గెస్ట్ని రమ్మన్నా, ఆ గెస్ట్కి కార్ దిగే దగ్గర నుంచి అతను వెళ్ళి విష్ చేసి భోజనాలు చేసే వరకు అతనికి ఒక్క కష్టం వచ్చినా కూడా నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు. మా డాటర్ వెడ్డింగ్ చేసిన అలానే చేశాను, మా బ్రదర్స్ డాటర్స్ వెడ్డింగ్ చేసిన, బికాస్ ఐవ్ ఇన్వైటెడ్ యూ టు మై ప్లేస్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ నథింగ్ గోస్ రాంగ్ ఫర్ యూ. దట్స్ మై మీ ఇంట్లో కాదు కదా, ఐఎమ్ కాలింగ్ యూ. సో నౌ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ఆడియన్స్ అందరిని రమ్మంటే, దెన్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ 10,000 ఫ్యాన్స్ టు కమ్, it is your responsibility to see that water is provided, toilets are provided, that the fans, that is wrong. We are responsible for that. If you are inviting somebody, it's your responsibility. Can that place take it? Do you have enough security? Can you barricade different people? Can you give tickets and coupons so that they come in an orderly way? Have you given proper instructions? ఇలా ఈ టైంకి రండి, ఇక్కడే నిలబడండి, ఇక్కడే కూర్చోండి. That is our responsibility, the organizer's responsibility. And we have to be very firm about those things. We must take the relevant permissions.
వాళ్ళ ఊరికి వస్తారులే పోతారులే అనుకో, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. దట్ వీ షుడ్ స్టార్ట్ కండక్ట్. కొన్ని పాస్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, బట్ వీ షుడ్ నాట్ బీ దిస్ థింగ్, వీ షుడ్ నాట్ లెట్ ఇట్ గో. వీ మస్ట్ కండక్ట్ అవర్ సెల్స్ విత్ డిసిప్లిన్. ఓకే. నేను ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత పరిశ్రమ బాధ్యత గురించి కూడా ముఖ్యమంత్రి కొన్ని మాటలు మాట్లాడారని చెప్తున్నారు. అందులో కంటెంట్ గురించి కూడా ఏమన్నా ఉందా? అంటే డ్రగ్స్ గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కంటెంట్‌లో సినిమాలు తీసేటప్పుడు దాని చుట్టూనే కథలు ఉంటున్నాయి. అంటే అది కూడామ్మా ఇట్స్ బికమ్స్ అ వెరీ దిస్. ఇప్పుడు హీ డి నాట్ స్పెసిఫిక్లీ స్పీక్ అబౌట్ ఎనీ కాంటెంట్ ఆర్ ఎనీ దిస్ థింగ్. హ్మ్. He says try to propagate better values. That was what he had mentioned. Specific ila ఇప్పుడైనా those are all, that is not, I don't think cinema subject గురించి పెద్ద అంటే I didn't see much in that. He wanted us to, like I said, on drugs, on education, on skilling, on all these things, please propagate positive things for this thing. ఓకే. నిజానికి కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే సినీ పరిశ్రమ ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం పెట్టినటువంటి యాక్ట్స్ ప్రకారం, రేట్ల ప్రకారం, ఆ నార్మ్స్ ప్రకారం నడుస్తుంది. ఇప్పుడంతా కూడా ఎవరి ప్రోడక్ట్ అయితే ఉందో వాళ్ళకి ధరలు నిర్ణయించుకునే హక్కు ఉండాలి కాబట్టి ఎవరి Yeah, సినిమాకి వాళ్ళ that's why I టికెట్ said రేట్లను it is debatable. It is 100% debatable. యూ చాలా మంది అదే అడుగుతున్నారు. నా సినిమా నా ఇష్టం, 100 రూపాయలకి అమ్ముతాను, 1000 రూపాయలు, 10,000కి అమ్ముతాను అని అంటున్నారు. దట్స్ నాట్ రాంగ్, దట్స్ నాట్ అ రాంగ్ డిబేట్ అట్ ఆల్. మాకు రెస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుందని కొంతమంది ఫీలింగ్, అప్పుడే పద్ధతిగా ఉంటుంది అని. బోత్ యూ కెన్ కంటిన్యూస్లీ డిబేట్ ఆన్ దిస్ టాపిక్ ఫర్ ఎవర్. సార్ మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అంటే ధరల విషయంలో ప్రభుత్వం కొరడా ఉండాలా? అజమాయిషీ ఉండాలా? లేదంటే పరిశ్రమ కాదమ్మా, ఇష్టానుసారం ఉండాలా? ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు, మాకు ఇంతే ప్రైస్ కావాలండి, నీకు ఇవ్వకండి, ఇస్తే మాకు మాకు సరిగ్గా కంట్రోల్ చేసుకోవటం మాకు రాదని ఆ ఎగ్జిబిటర్స్ అందరూ డిసైడ్ చేసి గవర్నమెంట్ని అడిగారు, మీరైతే ఇంతే ఇవ్వండి. ఎగ్జిబిటర్కి కంట్రోల్ ఇస్తే ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వకండి, ఎగ్జిబిటర్కి ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. సరే ఏం లేదు లేని మేమే పెట్టుకుంటామని గవర్నమెంటే ఫిక్స్ చేసేసింది. నార్త్ ఇండియాలో ఎగ్జిబిటర్ ఇష్టం. పీవీఆర్లో 2,000 రూపాయలు పెడతాడు, 3,000 రూపాయలు పెడతారు, 4,000 రూపాయలు పెడతారు, వెళ్ళే వాళ్ళే వెళ్తారు. దానివల్ల ఏమైంది, వన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ స్టాప్డ్ వాచింగ్ సినిమా. అందుకని వాళ్ళకి మాస్ సినిమా అనేది లేదు, మాస్ ప్రాపర్టీసే లేవు, థియేటర్ ప్రాపర్టీసే లేవు. నా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కట్టాలంటే ఇక యూర్ టేకింగ్ ఆఫ్ వన్ ఆడియన్స్. ఒక్కొక్కసారి మన చేతిలో కొరడా ఉంటే మన ఆ కొరడాని కరెక్ట్గా వాడటం మనకు రాదు. సో కొంచెం గైడెన్స్ ఉంటే బాగుంటుందని కొంతమంది ఫీలింగ్. అది ఎక్కడ ఉండాలనేది విల్ ఆల్వేస్ బీ అ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్. మేము ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ చేంబర్లో మీటింగ్ పెడితే 250 పెడదాం, వద్దు సార్ 200 చాలు సార్, లేదు సార్ 300 పెట్టాలని అది ఉంటుంది. అది మేము కన్సెన్సస్కి ఏదో వచ్చి అది పెడతాం. అంటే టాప్ క్యాపింగ్ ఉండాలంటారా, అవసరం లేదంటారా? నా పర్సనల్గా అయితే ఒక క్యాప్ పెట్టి ఫ్లెక్సిబుల్గా దాని కింద ఫ్లెక్సిబిలిటీ ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. 250 రూపీ క్యాప్ పెట్టారనుకోండి, నేను మండే ట్యూస్డే 100 రూపాయలకు 50 రూపాయలకు కూడా టికెట్లు అమ్ముకుంటాను, ఫ్రైడే సాటర్డే సండే 250కి అమ్ముకుంటాను, లేదు నేను రోజు 250కి అమ్ముకుంటాను నా సినిమాలో దమ్ముంటే. అలా ఉండాలని నా పర్సనల్ ఫీలింగ్. కీప్ అన్ అప్పర్ క్యాప్ and keep it flexible within the week is my thought process. But different people will have different opinions on this. సో ఫైనల్గా ప్రభుత్వం దగ్గరకు సినీ పరిశ్రమ పెద్దలు వెళ్ళి తల దించుకుని వచ్చేసారన్న దాంట్లో వాస్తవం లేదు. Not at all. Chala happyga, we've had a great meeting and we're very satisfied. I'm very, very satisfied. I don't know, most of us are very, very satisfied, or many, all of us probably. మొత్తం గ్యాప్ ఫిల్ అయిపోయినట్టు నిన్నటితో. అంటే see that icebreaker meeting మాత్రం జరిగిపోయిందమ్మా. That so-called perceptions that there were differences is over. There is nothing. So it was now for us to ask వాళ్ళ ఫైనాన్షియల్ వ్యాలిడిటీకి what we will do, we'll do. ఓకే. సురేష్ బాబు గారు, నిన్న జరిగిన ఒక మీటింగ్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఒక్కరు కూడా మహిళా ప్రతినిధి ఎందుకు రాలేదు ఇండస్ట్రీ నుంచి అని. నాకు తెలియదు, పిలవలేదమ్మా, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాలింగ్. మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అనుకుంటే అనుకోండి, బట్ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో, ఇట్ డిడ్ంట్ ఈవెన్ స్ట్రైక్ అస్. Surely we should have called somebody maybe. There are some producers, Supriya, Swapna, వీళ్ళందరూ ఉన్నారు, they could have come.
Probably we should have called them also. ఓకే, భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ లేదు, ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సహృద్భావంగా ఒక ఫ్రెండ్లీ వాతావరణమే ఉండాలి అన్న ఉంటుంది అన్న ఏం చేయాలి ఫైనల్గా? Communication. Keep the communication channels open. Whether you have something for or against, go and speak as fast as possible. Don't keep the gaps for too long. Always good intentions are there from both sides. No industry wants to hurt the film industry. No government wants to hurt the film industry. No film industry people want to be in the wrong side of a government. But sometimes some people, some wrong information, some misinterpretation, some things will bring a little bit of a distance. So keep your communication channels open and keep talking as much as possible. అంటే అలాంటి పాత్ర ఇప్పుడు ఎవరు తీసుకోగలుగుతారు? గతంలో రామానాయుడు గారు, కానీ ఇప్పుడు ఎఫ్టీసీ చైర్మనే ఉంది కదా ఈ స్టేట్ వరకు, ఇక్కడ ఉంది. రేపు ఆంధ్రాలో కూడా ఎఫ్టీసీ చైర్మన్ పెడితే పెడతారు. ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళటం డిలే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని తప్ప ఎవ్రీబడీస్ మైండ్ ఇస్ దేర్. మేము చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న వెళ్ళి అడిగాను మొన్న ఎన్టీ రామారావు గారి ఫంక్షన్లో, సార్ మీరు చెప్తే వీల్ ఆల్ కమ్ అండ్ మీట్ యూ అని. సో ఈ సెడ్ విల్ ఫిక్స్ సమ్ టైమ్ అండ్ వీల్ ఆల్ గో అండ్ మీట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ బాబు గారు. ఆర్టీవీ కోసం చాలా సమయాన్ని ఇచ్చి నిన్న ముఖ్యమంత్రితో జరిగిన మీటింగ్కి సంబంధించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కేవలం ముఖ్యమంత్రి చెప్పాలనుకున్నదే చెప్పారు తప్ప సినీ పరిశ్రమ పెద్దలు తల ఉంచుకుని వచ్చేసారంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి సురేష్ బాబు గారు చెప్తున్నారు అవంతా వాస్తవాలు, పరిశ్రమకి ఏం కావాలి, ప్రభుత్వానికి ఏం కావాలనే విషయం గురించి కూలంకుషంగా మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో కూడా చర్చలు జరుగుతాయి, అంత మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్తున్నారు. అంతేకాదు కొన్ని సమస్యల గురించి కూడా మాట్లాడారు, బౌన్సర్ల వ్యవస్థ గురించి అండ్ టికెట్ల విషయం గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు. రాబోయే రోజుల్లో కూలంకుషంగా చర్చించి మాట్లాడతామని చెప్తున్నారు. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్గా మార్చాలి అన్నదే మా ఉద్దేశం. ఎంతకాలంలో సాకారం అవుతుందండి ఫైనల్గా? టేక్ అ వైల్, 5 years, 10 years. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యాపన్ ఓవర్ నైట్. అంటే ఐటీ ఎన్ని సంవత్సరాలు పట్టింది రావటానికి? ఒక టవర్ కట్టినాక 1 yearలో రావు కదా, ఇట్ విల్ టేక్ అ వైల్. ఎందుకంటే అదర్స్ ఆర్ ఆల్సో కంపీటింగ్. యూపీలో పెట్టేయాలని వాళ్ళు, ఎవ్రీబడి వాంట్స్ దిస్ బిజినెస్. It's not that overnight anything is going to happen. If you start working towards it, we have a solid platform. Okay. The platform is there. You use it, you'll go. If you drop it, it's gone. Right. That's all. సో రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే బహుశా చాలా తక్కువ కాలంలోనే జరిగే అవకాశం ఉంటుంది, కానీ ఇంత అని చెప్పలేమని చెప్తున్నారు. సో అలాంటి మంచి రోజులు పరిశ్రమకు రావాలి, మన తెలుగు పరిశ్రమకు రావాలి, హైదరాబాద్ అలా ఒక హబ్గా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.